కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరగనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం టీటీడీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. గురువారం సాయంత్రం టీటీడీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితరులతో కలిసి ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్చి 26న అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమై మార్చి 27న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని తెలిపారు. ఏప్రిల్ 1న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు, హెలీప్యాడ్, బ్యారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, మజ్జిగ, అన్నదానం, లైవ్ స్ట్రీమింగ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఒంటిమిట్ట రాములవారి కళ్యాణం ఈ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున జరపడానికి పండితులు నిశ్చయించి ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అన్నీ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పటికే చాలా పనులు మొదలుపెట్టాము, అలాగే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు సుమారుగా గత సంవత్సరం మనకి 85,000 మంది భక్తులు హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం 1,00,000 వరకు వస్తారని చెప్పేసి అంచనాతోటి మనం ఏర్పాట్లన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే పోలీసు వారి సహకారంతో వారికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగు చేయడం జరిగింది. దీంట్లో టీటీడీ అధికారులు అలాగే జిల్లా యంత్రాంగము అదేవిధంగా పోలీస్ అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ ఏ విధంగా మేనేజ్ చేయాలి, అలాగే వచ్చినటువంటి భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా ఇటువంటి సౌకర్యాలు అందజేయాలి. అలాగే మెడికల్ అండ్ హెల్త్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ ఏ విధంగా ఉండాలి, అలాగే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎలాగా కోఆర్డినేట్ చేసుకోవాలి, అన్నిటిపైన కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. దానికి తగ్గట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అండ్ ఇంకా సుమారుగా 26 రోజుల పాటు ఉంది కాబట్టి కంటిన్యూస్గా ఈ ఫోకస్ను కంటిన్యూస్గా ఉంటుంది, అలాగే కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటాము.